అందుకని నేనేమంటానంటే క్షుణ్ణంగా నీ చేతిలో ఉన్న బైబిల్ని ప్రతి దినము నువ్వు చదవడము, ధ్యానించడం వల్ల లోతైన విషయాలను తెలియపరచబడతాయి. ఇలా బోధిస్తున్నప్పుడు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఓకే, సో వీళ్ళు వచ్చి యేసుప్రభువుని శోధించడానికి అడుగుతా ఉన్నారు. అద్భుతం మాకేదైనా చూపించవా అంటే, మూగవాళ్ళు మాట్లాడుతున్నారు, అది పట్టించుకోలే. గుడ్డివాళ్ళు చూస్తున్నారు, అది పట్టించుకోలే. లాజరు బయటికి వచ్చిండు, అది చూసుకోలే. ఆ పాడను ముట్టుకుంటే బాడీ లేచింది, అది చూసుకోలే. కానీ వీరికి ఇప్పుడు సపరేట్గా ఎక్కడి నుంచి రావాలంట? ఆకాశం నుంచి ఒక సూచక్రియ చూపించాలంట. శోధించే హృదయాలు ఉన్నంత కాలం వారి జీవితాల్లో ఒక్క అద్భుతం కూడా జరగదు. హల్లెలూయా, ఒక్క అద్భుతం కూడా జరగదు. అందుకే మనం ప్రభుని శోధించదు, కానీ ప్రభుని ప్రేమతో విశ్వాసంతో అడిగితే ఆ హృదయాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను రక్షించబడ్డ దినాల్లో ప్రభు నేను దూతను చూడాలనుకున్నా, దూతను చూసిన. ప్రభు నేను నీ ముఖం చూడాలనుకున్నా, నేను చూశాను. ప్రభు నీ సన్నిధి ఎలా ఉంటుందో నేను అనుభవించాలనుకున్నా, అది అనుభవించాను. ఇదన్నీ వాక్యము తెలుసుకొని విశ్వాసముతో ప్రభుని సన్నిధిలో ప్రార్థించి అడిగితే గాడ్ ఈజ్ రెడీ. అవునా? తన మహిమని ఎవరు చూపిస్తాడు? తన పిల్లలకే కదా. ఎవరికి చూపిస్తాడండి? ఎవరి పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు? మన పట్లనే జరిగిస్తాడు, ఇంకెవరి పట్ల కాదు, మన పట్లనే దేవుడు జరిగిస్తాడు. ఓకే, ఒకవేళ నువ్వు సూచక్రియలు అద్భుతాలు అడుగుతున్నట్టయితే నువ్వు రైట్ ట్రాక్లోనే ఉన్నావు, రైట్ వేలోనే ఉన్నావు. ఆమేన్. దేవుని క్రియలు అవన్నీ, దేవుని పనులు అవన్నీ. ఓకే, అయితే ఈ తరము వారంట ఎప్పటికీ శోధించే వ్యక్తులే అంట, ఎప్పటికీ శోధించే వ్యక్తులే, ఎప్పుడు బలహీనపరిచే వ్యక్తులే. వీళ్ళకున్న మెంటాలిటీ ఏంటిదంటే పొలిటికల్ మెంటాలిటీ అనమాట, పొలిటికల్ మైండ్ సెట్. ఒకరిని దొక్కాలా, వాళ్ళొక్కరు పైకి రావాలా. ఓకే, ఒకరిని బలహీనపరచాలా, మేమే కనిపించాలా. ఓకే, ఎవరైనా మంచి జరుగుతుంది అనుకోండి, దాన్ని ఎలా చేయాలా, ఎలా దాన్ని మార్పిడి చేయాలా అనే మెంటాలిటీ కలిగిన వాళ్ళు. ఓకే, ఒక ప్రసంగం చెప్పిన తర్వాత ఆ ప్రసంగాన్ని అలా మార్పిడి చేయడంలో వీళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, ఫిలాసఫర్లు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఎందుకంటే ఈ మెంటాలిటీలో ఉన్నవారు ఎప్పుడు దేవుని యొద్ద నుంచి పొందుకోలేరు, ఎప్పుడు దేవుని యొద్ద నుంచి ఏమీ పొందుకోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీరికి ఒకటే ఒక సూచక్రియ ఉందంట. ఏం సూచక్రియ అది? 3వ వచనం చదువుదాం. ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చననియో చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. అంటే వీళ్ళు ప్రకటిస్తున్నారు, చెబుతున్నారు, వాళ్ళపైన వీళ్ళపైన బరువైన అవి ఆ రాళ్ళు పెట్టి వీళ్ళని మోపిస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం పోయారు. కానీ వీళ్ళేం చూస్తున్నారంట? వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళ పని ఇదే. కానీ సూచక్రియలు అడుగుతున్నారు, కానీ నిజమైన సూచక్రియ వచ్చింది అక్కడికి, కానీ దాన్ని గుర్తించే స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళ కనులు దేంట్లో ఉన్నాయంటే అంధత్వంలో ఉన్నాయి. ఓకే, ఇప్పటికీ నో ప్రాబ్లం, నేను మాట్లాడవచ్చు. ఇప్పటికీ కొన్ని మినిస్ట్రీస్ నేను చూసిన, రక్షించబడిన దినాల్లో నేను చూశాను. నేను టంగ్స్ లేవంటారు, భాషలు లేవంటారు, వరాలు లేవంటారు, స్వస్థత వరం లేదంటారు, ఓకే, ప్రవచన వరం లేదంటారు. అవన్నీ ఒకప్పుడు ఆగిపోయినాయి, ఇప్పుడు ఏమి లేవు. ఏమున్నా వాక్యం ఒకటే ఉంది, సంపూర్ణంగా దేవుని వాక్యమే ఉంది. నేను అన్నాను, ఇవన్నీ వాక్యంలోనే ఉన్నాయి కదా. నేను అన్నాను, ఇవన్నీ వాక్యము ద్వారానే, వాక్యంలో నుంచే కదా బయటికి వచ్చేది. అవునా? సపరేట్గా ఏమైనా వస్తున్నాయా? ఆకాశాన్ని చూడుపడుతున్నాయా? లేవు కదా. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయి? పరిశుద్ధాత్మ ద్వారా వస్తున్నాయి. అవునా? ఇంకొకరు అంటారు, ఎవరైనా స్వస్థత కార్యం జరిగిస్తున్నారు అనుకోండి, ఎవరైనా అద్భుతాలు చేస్తున్నారు అనుకోండి, ఇవన్నీ సాతాను క్రియలు అంటారు. అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇవన్నీ సాతాను క్రియలు అంటారు. ఇవన్నీ సాతాను క్రియలు ఎట్లయితాయి? అవునా? సాతానుడు ఇంకొకరిని బాగు చేయగలుగుతాడా? పొడి చేయగలుగుతాడు, కానీ చెప్పండి, ఇంకొకరిని బాగు చేయగలుగుతాడా? కుంటి వాళ్ళని లేపగలుగుతాడా? చెవిటి వాళ్ళని, మూగ వాళ్ళని, గుడ్డి వారిని సాతాను చేస్తాడా? ఎలా చెప్పగలుగుతాడు సాతాను క్రియలని? అవునా? అంటే వాళ్ళ కనులు ఎలా అయిపోయినాయంటే
సద్దుకేలు పరిశీలిలాగా ఉన్నాయి అంతే. కాబట్టి వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారన్నమాట, వేలు ఎత్తి చూపిస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళ ప్రసంగాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి యూట్యూబ్లో. బాగా అనిపిస్తుంది నాకు. 100 కొద్ది లైకులు ఉంటాయి, 100 కొద్ది కామెంట్లు ఉంటాయి, మళ్ళీ దాంట్లో కూడా కొట్టుకుంటూ ఉంటారు. దాంట్లో ఎవరైనా పక్కవాడు వచ్చినట్టే వాని పని అయిపోయినట్టే ఇక. హల్లెలూయా, అర్థమైంది ఓకేనా? సో ప్రస్తుతానికి ట్రెండ్ అది. కానీ దాన్ని బట్టి, ఆ ప్రసంగాన్ని బట్టి నీ విశ్వాసం బలహీన పడొద్దు. కొంచెం ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. వారిని బట్టి నీ విశ్వాసం బలహీన పడొద్దు. గాడ్ ఈజ్ రెడీ. ఆమేన్. హృదయముతో, మంచి హృదయముతో ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను వెతుకు వారి కంటే ఏ మేలు కొదవలేదంట. ఏ మేలు కొదవలేదంట. ఆయన యుద్ధకు వచ్చే వారికి ఏ మేలు కొదవలేదంట. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఎవరికన్నా తేడా తెలుసా? మిరకల్స్, సైన్స్, వండర్స్ ఎవరికన్నా తేడా తెలుసా? చెప్పగలుగుతారా? లేచిన వాళ్ళు చెప్పగలుగుతారా? అందరూ నన్ను చూస్తే నేను చెప్తా, మీకు క్లారిటీగా ఉండాలా. మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్, ఈ మూడింటికి తెలియాలా. ఓకే, సపోజ్గా నేను పేరు పెట్టి పిలవగలుగుతా ఇప్పుడు. ఓకే, యువర్ రిలేషన్ నేమ్ నేను పేరు పెట్టి, ఇది సూచక క్రియగా రాదు. సూచక క్రియ కాదు, ఇట్స్ ఎ ప్రొఫెటిక్ రేమ్. ఓకే, మీ ఇల్లు లొకేషన్ నేను చెప్పగలుగుతా. ఓకే, ఇది సూచక క్రియ కాదు, ఇది సూచక క్రియ కానే కాదు. ఇదేంటిదంటే ప్రవచనాత్మకంలో ఇది ఒక భాగం. ఓకే, నేను చాలాసార్లు 50 సంవత్సరాల కిందకి వెళ్ళాను నేను. అది సూచక క్రియ కాదు, ప్రవచనాత్మకంలో అదొక లెవెల్, ద హయ్యర్ లెవెల్ డైమెన్షన్ అది. ఓకే, సో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మిరకల్ అంటే ఏంటిదంటే, ఈ చెయ్యికి నాకు నొప్పి ఉంది, అందరం చూడాలి. ఈ చెయ్యికి నాకు నొప్పి ఉంది, నొప్పినప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి హీల్డ్ అని అంటే నొప్పి పోయింది అనుకోండి, ఏమంటారు దీన్ని? మిరకలెస్గా హీలింగ్ జరిగింది అంటారు. దీని ఏమంటారు? ఏం జరిగింది? అద్భుతం. మిరకల్, అద్భుతం. అద్భుతం జరిగింది. ఓకే, అందరికి అర్థమైందా? అద్భుతం అనేది చెయ్యి నొప్పి ఉంది, పోయింది, అద్భుతం అయిపోయింది. ఇప్పుడు సూచక క్రియ. సూచక క్రియ అంటే ఏంటిదంటే, నా చెయ్యి మీ చేయలాగానే ఉండాల, కానీ ఒక 5 ఇంచులో 6 ఇంచులో వెనక్కి ఉందనుకోండి, ఏమంటారు దాన్ని? ఓ చెయ్యి ఎక్కువగా ఉంది, ఓ చెయ్యి పొట్టిగా ఉంది. అర్థమైంది ఓకేనా? ఓ చెయ్యి పొడుగ్గా ఉంది, ఒక చెయ్యి చిన్నగా ఉంది. అయితే ఇన్ ద మైట్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గ్రో అన్నాను అనుకోండి, ఆ 5 అంగుళాలు అలా పెరిగింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే సూచక క్రియ. చెప్పండి, సూచక క్రియ. ఓకేనా? మిరకల్ అర్థమైపోయింది, సూచక్రియ అర్థమైపోయింది. వండర్ కావాలా? వండర్ అంటే ఏంటి తెలుసా? వండర్ అంటే ఏంటి తెలుసా? అందరికి 2 చేయలే ఉన్నాయి, నాకు ఒక్క చెయ్యే ఉంది. అర్థమైందా? ఇప్పుడు నాకు వండర్ కావాలా? మిరకల్ చేసిన దేవుడు సూచక్రియ కూడా చేయగలుగుతాడు. సూచక్రియ చేసిన దేవుడు వండర్ కూడా చేయగలుగుతాడు. ఆమేన్. అవునా? చేయలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చెయ్యి వచ్చునుగాక అంటే చెయ్యి పెరిగింది అనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా? చెయ్యి లేదు కానీ చెయ్యి వచ్చింది. ఏంటిదంటారు దాన్ని? వండర్. అర్థమైంది ఓకేనా? మిరకల్స్, సైన్స్, వండర్స్, ఇది తేడా. అర్థమైందా? ఇప్పుడు నొప్పిపోయింది అనుకోండి, వావ్ సూచక్రియ జరిగింది. నో, అది సూచక్రియ కాదు, అది అద్భుతం. అది